ఈ వీడియోలో ఏంటంటే ఇంత ముందుగా మనం చెప్పుకున్నట్లుగానే ముందరి కాలు ఎముకల్లో భాగంగా రెండవ ఎముక ఏదైతే ఉందో దాన్ని హ్యూమరస్ అని చెప్పేసి అంటాం. ఆ హ్యూమరస్లో దానికి తెలుగులో ఇంకో పేరు తీసుకునే కనుక దండ ఎముక అంటాం. లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ మొదటి ఎముక అయినటువంటి భుజఫలకము లేదా దాన్ని స్కాపులా అని చెప్పేసి అంటాం. ఆ స్కాపులా గురించి చదువుకోవడం జరిగింది. ఈ హ్యూమరస్ కనుక తీసుకుంటే కనుక ముందు క్లాస్లో చెప్పినట్టుగానే ఏ ఎముక గురించి చదువుకున్నప్పటికీ కూడా ఒక 4 పాయింట్లు కామన్గా నేర్చుకోవాలని చెప్పేసి అన్నాం. అదేంటిదంటే అది ఏ రకమైనటువంటి ఎముక, అది దాని యొక్క ఆకారం ఏంటిది, లేకుంటే అది ఏ కాలంలో ఉండేటువంటి ఎముక, లేకుంటే ఏ రకమైనటువంటి స్కెల్టన్లో ఉండేటువంటి ఎముక అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. సో దాంట్లో భాగంగానే ఇది ముందరి లాంగ్ బోన్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో లాంగ్ బోన్ అంటే ఏం చెప్పుకున్నాం మనము? సో ముందు పైన ఒక ఎపిఫైసిస్, కింద ఒక ఎపిఫైసిస్ ఉంటుంది, మధ్యలో ఒక గొట్టం లాంటి నిర్మాణం ఉంటుంది, దాన్ని మనం షాఫ్ట్ అని చెప్పేసి అన్నాం. ఓకేనా? సో అలాంటిది లాంగ్ బోన్కి ఎగ్జాంపుల్ ఇది. సో ఆటోమేటిక్గా దీనికి ఇండైరెక్ట్ బిట్ అడిగితే కనుక ఈ క్రింది ఏ ఎముకల్లో మనకు ఎముక మధ్యాకుహరం ఉండొచ్చు, ఉండకపోవచ్చు అనేటువంటి బిట్లో వస్తే కనుక సో లాంగ్ బోన్ కాబట్టి డెఫినెట్గా మధ్యాకుహరం డెఫినెట్గా ఉంటుంది, మిడిల్లో ఉంటుంది అని చెప్పేసి అంటాం. తర్వాత ఇంతకుముందు చెప్పినట్లుగా ఇది ముందరి కాల్లోని రెండవ ఎముక. ఓకేనా? ముందరి కాల్లోని రెండవ ఎముకగా చెప్పవచ్చు దీన్ని. ఆ తర్వాత దీన్ని ఏ రకమైనటువంటి స్కెల్టన్లో భాగంగా ఉంటుందంటే కనుక ఎపెండిక్యులర్ స్కెల్టన్ అని చెప్పేసి అంటాం. సో ఎపెండిక్యులర్ స్కెల్టన్ అంటే ఏంటిది? ముందరి మరియు వెనుక కాల్లో ఉన్నటువంటి ఎముకలను కలిపి మనము ఎపెండిక్యులర్ స్కెల్టన్ అని చెప్పేసి అంటాం. సో తర్వాత దాని యొక్క నిర్మాణంలో కనుక తీసుకుంటే కనుక ఇంతకుముందే చెప్పినట్టు మనము ప్రతి ఎముకకు కూడా దాని యొక్క అంచులు ముందు వైపు కావచ్చు, వెనక వైపు కావచ్చు, బయటి వైపు కావచ్చు, లోపల వైపు కావచ్చు, అలాగే పై వైపు, క్రింది వైపు అంటాం. అంటే ముందు వైపు అంటే యాంటీరియర్ సైడ్ అంటాం, వెనక వైపు అంటే పోస్టీరియర్ సైడ్ అంటాం, మనకు బయటి వైపు అంటే లాటరల్ సైడ్ అంటాం, లోపల వైపు అంటే మనము మీడియల్ సైడ్ అంటాం. అలాగే ఎముకకు సంబంధించి పై వైపు అంటే కనుక ప్రాక్సిమల్ ఎండ్ అంటాం, క్రింది వైపు అంటే కనుక డిస్టల్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు ఏం చేసుకోవాలంటే మనకు ప్రాక్సిమల్ ఎండ్లో ఏమేమి స్ట్రక్చర్స్ కనపడతాయి, ఏమేమి నిర్మాణాలు కనపడతాయి, అవి మనకు డైరెక్ట్గా బిట్లు అడిగే అవకాశం ఉంటుంది అనమాట. సో దాంట్లో భాగంగా ఈ ఎముకకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే ఇది పొడవు ఎముక అని చెప్పున్నాము. సో అలాగే షాఫ్ట్లో కనుక తీసుకుంటే ఈ షాఫ్ట్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే మెలి తిరిగి ట్విస్టెడ్ బోన్ అని చెప్పేసి చెప్పొచ్చుంటారు. సో ఒక గొట్టం లాంటి నిర్మాణం తీసుకొని ఇలా తిప్పితే ఎలా ఉంటుందో అలా కనిపిస్తూ ఉంటుంది, కాబట్టి ఇది మెలి తిరిగి ఉంటుందని చెప్పేసి అంటాడు, ట్విస్టెడ్ బోన్ అని చెప్పేసి అంటాం. తర్వాత దీని యొక్క మీడియల్ సర్ఫేస్లో కనుక తీసుకున్నాం అనుకోండి, అంటే లోపలి అంచులో కనుక తీసుకున్నాం అనుకోండి, టెరిస్ ట్యూబర్కిల్ అని చెప్పేసి ఒక నిర్మాణం ఉంటుంది అనమాట. టెరిస్ ట్యూబర్కిల్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ కూడా మీకు టెర్మినాలజీలో భాగంగా అంటే రకరకాల పదాలు వస్తాయి, ఇంపార్టెంట్ బిట్లు డైరెక్ట్గా అడుగుతాయని చెప్పేసి అన్నాం కదా. అలాంటిలో ట్యూబర్కిల్ అంటే అర్థమైందంటే ఉబ్బెత్తు లాంటి నిర్మాణం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ఎముకల్లో ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టు ఫోజా అంటే గుంత లాంటి నిర్మాణం అని, ఫొరామెన్ అంటే రంధ్రం అని, ఓకేనా, రఫ్ సర్ఫేస్లు ఉంటాయని, స్మూత్ సర్ఫేస్లు ఉంటాయని చెప్పేసి అన్నాం. సో ఈ రఫ్ సర్ఫేస్లు కావచ్చు, స్మూత్ సర్ఫేస్లు కావచ్చు, ఫొరామెన్ అంటే రంధ్రాలు కావచ్చు, ఫోజా అంటే గుంతలు కావచ్చు, లేదంటే ఇప్పుడు చెబుతున్నటువంటి ట్యూబర్కిల్ ఉబ్బెత్తు లాంటి నిర్మాణాలు కావచ్చు, ఏవైనా సరే ఎందుకోసం ఉపయోగపడతాయి అంటే రకరకాల మజిల్స్ అతుక్కోవడానికి ఒక రఫ్ సర్ఫేస్ కావాలి, గ్రిప్ కావాలి, కాబట్టి వాటి కోసం ఉపయోగపడతాయి. సో ఈ టెరిస్ ట్యూబర్కిల్ అనేది వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎక్కడ ఉంటుందంటే మీడియల్ సర్ఫేస్లో ఎముక యొక్క లోపలి వైపు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ డెల్టాయిడ్ ట్యూబరాసిటీ అనేది ఒక ఇంపార్టెంట్ పదం ఉంటుంది. సో ఇది ట్విస్ట్ అయి ఉంటుందని చెప్పేసి అన్నాం కదా. ఆ ట్విస్ట్ కనుక తీస్తే ఆ వంపు ఏదైతే ఉందో ఆ వంపు యొక్క పై వైపు కనుక తీసుకున్నాం అనుకోండి, మనకు ఒక ట్రయాంగిల్ షేప్లో కనిపిస్తూ ఉంటుందని డెల్టాయిడ్ ట్యూబరాసిటీ అని చెప్పేసి అంటాం. ఇదంతా రఫ్గా మనం టచ్ చేసేవాడు ఎలా ఉంటుందంటే రఫ్గా గరుకుగా ఉంటుంది. ఎందుకోసం ఉపయోగపడుతుందంటే సో అక్కడ మజిల్స్ అతుక్కోవడానికి ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత ఇది వాటి యొక్క సర్ఫేస్లు కనుక సంబంధించి కనుక తీసుకుంటే, దాని తర్వాత ప్రాక్సిమల్ అంటే ఎముక యొక్క పై వైపు కనుక తీసుకున్నాం అనుకోండి, ఇది ఈ ఎముక యొక్క పై వైపు కనుక తీసుకుంటే కనుక దీనికి ఒక హెడ్ ఉంటుంది. తర్వాత ఈ పక్కన 2 ట్యూబరాసిటీ అంటే అవతల వైపు కూడా ఇంకోటి ఉంటుంది, ట్యూబరాసిటీస్ అని చెప్పేసి అంటాం. ఇందాక ట్యూబర్కిల్ అని చెప్పేసి అన్నాం కదా, ఇక్కడ కూడా ట్యూబరాసిటీ అంటే బలంగా లావుగా ముద్ద లాంటి నిర్మాణము, లేకుంటే ఉబ్బెత్తు లాంటి నిర్మాణాలుగా చెప్పొచ్చు. ట్యూబరాసిటీస్ అంటే కూడా అవి ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి అనమాట. ఒకటేమో లాటరల్ సైడ్ ఉంటుంది, ఇంకొకటి మీడియల్ సైడ్ అంటాం. సో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన లాటరల్ సైడ్ అంటే ఏంటిది? బయటి వైపు అని, మీడియల్ సైడ్ అంటే ముందర వైపు అని చెప్పేసి. సో ఈ ప్రాక్సిమల్ ఎండ్ కనుక అంటే ఎముక యొక్క పై వైపు కనుక గమనించుకున్నాం అనుకోండి, ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది. సో ఇది ఈ ఉబ్బెత్తు లాంటి నిర్మాణం గుండ్రంగా ఏదైతే ఉందో దీన్ని మనం హెడ్ అని చెప్పేసి అంటాం. దీని పక్కన ఉన్నటువంటి దీన్ని ట్యూబరాసిటీ అని చెప్పేసి అంటాం. ఈ ట్యూబరాసిటీ కావచ్చు, ఈ ట్యూబర్కిల్స్ కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఎముకలో ఆ ఎముకలకి అతుకున్న మజిల్స్ అతుక్కోవడానికి వీలుగా ఏర్పాటు చేయబడేటువంటి నిర్మాణాలు. ఈ ట్యూబరాసిటీస్ కనుక తీసుకుంటే 2 ఉంటాయి. ఒకటి లేటరల్ సైడ్ అని చెప్పేసి అంటాం, ఇంకొకటి మీడియల్ సైడ్ అంటాం. ఈ లేటరల్ సైడ్ అనేది ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటుంది, మీడియల్ సైడ్ ఉన్నటువంటిది సన్నగా ఉంటుంది. ఈ 2 నిర్మాణాలు కనుక గమనిస్తే కనుక ఒకటి పెద్దది ఒకటి చిన్నదని చెప్పేసి అన్నాం కదా.
ఇట్లా ఉంటుంది. ఈ పక్కన ఇట్లా హెడ్ కనుక గమనిస్తే కనుక ఈ మధ్యన ఒక చిన్న కాలువ లాంటి నిర్మాణం ఉంటుంది, లేదంటే గుంత అని చెప్పేసి అన్న ఫోజ్ అన్నాము. ఇక్కడ చిన్న కాలువ లాంటి నిర్మాణం ఉంటుంది, దాని పేరు గ్రూవ్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, గ్రూవ్ అంటాం. గుంత లాంటి నిర్మాణం లేదంటే కాలువ లాంటి నిర్మాణాన్ని ఏమంటాం, ఎముకలు అంటే గ్రూవ్ అంటాం. ఈ గ్రూవ్ పేరు ఏమంటే ఈ రెండు ట్యూబరాసిటీస్ మధ్య ఉన్నటువంటి ఈ కాలువ లాంటి నిర్మాణాన్ని ఏమంటాం అంటే బైసిపిటల్ గ్రూవ్ అని చెప్పేసి అంటాం. బైసిపిటల్ గ్రూవ్ అని చెప్పేసి అంటాం. సో బిట్ ఏమనుకోవచ్చు అంటే ఈ క్రింది ఏ ఎముకల్లో మనకు బైసిపిటల్ గ్రూవ్ను గమనించవచ్చు అని చెప్పేసి అడుగుతారు అనమాట డైరెక్ట్గా. సో ఎగ్జాంపుల్ ఏది బోన్ పేరు ఏం పేరు అంటాం అప్పుడు హ్యూమరస్గా చెప్పొచ్చు అనమాట. అలాగే ఈ పైవైపు ప్రాక్సిమల్ దాంట్లో తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఒక హెడ్, గుండ్రంగా ఉన్నటువంటి ఒక హెడ్ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే నెక్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, తర్వాత బైసిపిటల్ గ్రూవ్ అని ఒకటి ఉంటుంది. ఆ బైసిపిటల్ గ్రూవ్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి అన్నాం, రెండు ట్యూబరాసిటీస్ మధ్యలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైతే హెడ్ అని చెప్పేసి అన్నామో ఆ హెడ్ పైన తీసుకుంటే కనుక చిన్న ఒక గుంత లాంటి నిర్మాణం ఉంటుంది అనమాట. చిన్న గుంత లాంటి నిర్మాణం ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఫోవియా క్యాపిటిస్ అని చెప్పేసి అంటాం. ఫోవియా క్యాపిటిస్ అని చెప్పేసి అన్నాం. సో యాజ్ యూజువల్ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఇవన్నీ కూడా దేనికోసం ఉపయోగపడుతుంది అంటే రకరకాల మజిల్స్ హత్తుకోవడానికి ఉపయోగపడతాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ప్రాక్సిమల్ ఏంటంటే ఎముక యొక్క పైవైపు కనుక తీసుకుంటే. అలాగే ఈ హ్యూమరస్కి సంబంధించి డిజిటల్ ఏంటంటే క్రింది వైపు కనుక గమనించుకున్నాం అనుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఏవైతే ఇక్కడ పై వైపు మనకు ట్యూబరాసిటీస్ అని కనిపిస్తున్నాయి చెప్పేసి అన్నామో అదే క్రింది వైపు కనుక తీసుకుంటే కాండైల్స్ అని ఉంటాయి అనమాట. కాండైల్స్ అని ఉంటాయి. ఇవి కూడా ఎముకలో ఉన్నటువంటి ఉబ్బెత్తు నిర్మాణాలుగా చెప్పొచ్చు అనమాట. ఇది ఎముక కనుక తీసుకున్నాం అనుకోండి, ఈ కింద ఉన్నటువంటి దీన్ని ఈ కాండైల్స్ అని చెప్పేసి అంటారు అనమాట. ఓకే, అవి ఎన్ని ఉంటాయంటే ఒకటి బయట వైపు ఉంటుంది, ఇంకొకటి లోపల వైపు ఉంటుంది. లాటరల్ కాండైల్, మీడియల్ కాండైల్ అని చెప్పేసి అంటాం. అండ్ వెరీ ఇంపార్టెంట్, ఈ కింద వైపు కనుక తీసుకుంటే కనుక ఏదైతే ఎముక మనకి ఇక్కడ కనిపిస్తుందో కింది వైపు, ఇక్కడ ఒక చిన్న గుంత లాంటి నిర్మాణం ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న గుంత లాంటి నిర్మాణం ఉంటుంది. సో ముందర వైపు ఉన్నటువంటి ఆ గుంత లాంటి నిర్మాణాన్ని ఏమిటంటే కొరనాయిడ్ ఫోజా అని చెప్పేసి అంటాడు. అదే వెనక వైపు అంటే పోస్టీరియర్ సైడ్ ఉన్నటువంటి దీనేమో ఒలెక్రానన్ ఫోజా అని చెప్పేసి అంటాడు అన్నమాట. ఒలెక్రానన్ ఫోజా అని చెప్పేసి అంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్లు ఇవి. ఏమంటాం, యాంటీరియర్ వైపు ఏమో ఏముంటుంది హ్యూమరస్ కంటే కొరనాయిడ్ ఫోజా అంటాం. పోస్టీరియర్ వైపు వెనక వైపు ఉండేదాన్ని ఏమిటంటే ఒలెక్రానన్ ఫోజా అని చెప్పేసి అంటాం. దీని పేరులో ఉంది కదా, ఈ కొరనాయిడ్ ఫోజాలోకి ఏమో కొరనాయిడ్ ప్రాసెస్ వచ్చి అతుకుంటుంది. అదే ఒలెక్రానన్ ఫోజాకేమో ఒలెక్రానన్ ప్రాసెస్ వచ్చి అతుకుంటుంది అనమాట. ఇవి రెండు ఏంటంటే నెక్స్ట్ మనకు తర్వాత వచ్చేటువంటి బోను రేడియస్ అల్లా గురించి చదువుకునేటప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది. ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పిన ప్రతి బోనుకు సంబంధించి చదువుకునేటప్పుడు మనము ఎలాగైతే అది ఎలాంటి బోను, లేకుంటే పొడవు బోనా, పొట్టి బోనా, ఫ్లాట్ బోన్ అని చెప్పి చదువుకోవడంతో పాటుగా వాటి రకరకాల స్టైల్ ఏమేమి ఉంటాయో అవి చదువుకోవాలన్నాం. కాబట్టి దాంతోపాటుగా ఏం చదువుకోవాలంటే నువ్వు ఏదైతే ఎముక చదువుకుంటున్నావో ఆ ఎముక ఏ జాయింట్స్ని ఫామ్ చేస్తుంది అని చెప్పేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. మీకు డైరెక్ట్గా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ క్రింది ఏ ఎముక షోల్డర్ జాయింట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది, ఈ క్రింది ఏ ఎముకలు రెండు కలిసి ఎల్బో జాయింట్ను ఫామ్ చేస్తాయి అని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది. అట్లా ఈ ఏదైతే హ్యూమరస్ బోన్ ఉంటుందో ఇది పైవైపు ఏమో స్కాపులాతో కలిసి షోల్డర్ జాయింట్ని ఏర్పరుస్తుంది. క్రింది వైపు ఉన్నటువంటి రేడియస్ మరియు అల్నాలతో కలిసి ఎల్బో జాయింట్ని ఏర్పరుస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్లు ఇవి. ఓకే, సో హ్యూమరస్ అంటే కింది వైపు ఏమో రేడియస్ మరియు అల్నా ఉంటుంది, దీంతోనేమో మనకు ఎల్బో జాయింట్ ఫామ్ చేస్తుంది. పైవైపు ఉన్నటువంటి స్కాపులా తోటి మనకు స్కాపులా ఏముంటుందని చెప్పి కింద గుంత లాంటి నిర్మాణం ఉంటుందని చెప్పేసి అన్నాం. దాన్ని గ్లీనాయిడ్ క్యావిటీ అంటాం. ఆ గ్లీనాయిడ్ క్యావిటీలో వెళ్ళేసి హెడ్ అతుక్కుంటుంది. ఆ రకంగా ఇది షోల్డర్ జాయింట్ను ఫామ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత కనుక తీసుకుంటే యాజ్ యూజువల్ ప్రతి బోను గురించి చదువుకున్న తర్వాత మనము అలాంటి బోన్లు అంటే రకరకాల స్పీసీస్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో నెక్స్ట్ ఇదే హ్యూమరస్ కనుక ఒకవేళ కుక్కల్లో ఎలా ఉంటుందని తీసుకుంటే కనుక మనకు ఏదైతే మనము మొదటగా ఈ షాఫ్ట్ గురించి చదువుకునేటప్పుడు మెలి తిరిగి ఉంటుంది, ట్విస్ట్ అయ్యి ఉంటుంది అని చెప్పేసి అన్నాం కదా. ఆ ట్విస్ట్ అనేటువంటిది కుక్కల్లో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ ట్విస్ట్ అనేటువంటిది కుక్కల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎలా ఉంటుందంటే ఈ బోన్ ఇది ఇప్పుడు ఈ డయాగ్రామ్ కనుక గమనిస్తే మనకు ఆల్మోస్ట్ ఈ షాఫ్ట్ సైజు దీని సైజు అంతా కూడా ఆల్మోస్ట్ ఒకే రకంగా కనిపిస్తుంది దగ్గరగా. అదే కుక్కలో కనుక తీసుకున్నాం అనుకోండి, హెడ్ ఇలా బాగా నీట్గా కనిపిస్తూ ఉంటుంది, పక్కన ఈ కాండైల్ ట్యూబరాసిటీ కనపడతాయి, బోన్ ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, అంటే ఈ షాఫ్ట్తో పోలిస్తే ఈ హెడ్ మరియు ట్యూబరాసిటీ బాగా ఎక్కువగా ఉబ్బెత్తుగా లావుగా కనిపిస్తూ ఉంటాయని పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంత ఇంపార్టెంట్ బిట్ కాకపోయినప్పటికీ ఒకవేళ అడిగితే కనుక ఈ క్రింది ఏ జాతుల్లో హెడ్, నెక్ అనేటువంటివి ట్యూబరాసిటీ బాగా డెవలప్ అయ్యి ఉబ్బెత్తుగా కనిపిస్తూ ఉంటాయంటే కనుక మనం డాగ్ అని చెప్పేసి రాయాల్సి వస్తుంది. ఆ తర్వాత కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఏంటంటే ఈ ఎముకలకు సంబంధించి మనకు న్యూట్రియంట్ ఫొరామిన్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. న్యూట్రియంట్ ఫొరామిన్ అని చెప్పేసి అంటాం.
ఫొరామెన్ అంటే అర్థం ఏంటంటే రంధ్రము అని అర్థం అనమాట. ఓకేనా, దీని పేర్లో ఉంది కదా న్యూట్రియంట్ ఫొరామెన్ అంటే న్యూట్రియంట్ అంటే పోషణను అందించేటువంటి రంధ్రము. ఇది ప్రతి ఎముకకు కూడా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మనకు పోస్టీరియర్ సైడ్ ఉంటుంది అనమాట. ఎముక యొక్క వెనుక వైపు, యాంటీరియర్ పోర్షన్ అని చెప్పేసి అన్నాం కదా. సో పోస్టీరియర్ వైపుగా మనకు ప్రతి బోనుకు కూడా ఈ న్యూట్రియంట్ ఫొరామెన్ ఉంటుంది. ఇది ఆ ఎముకకు కావాల్సినటువంటి పోషణని అందించే అవకాశం ఉంది. అంటే పోషణ అందించడం అంటే ఏంటిది, ఆ రక్తనాళాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవన్నీ కూడా ఆ రంధ్రం ద్వారానే వెళ్ళేసి దానికి పోషణను అందిస్తూ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ ఇది. సో పోస్టీరియర్ సైడ్ ఏ ఫొరామెన్ ఉంటుంది, లేదంటే న్యూట్రియంట్ ఫొరామెన్ అనేటువంటిది ఏ వైపు ఉంటుందో డైరెక్ట్గా బిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది దీనికి సంబంధించి. అలాగే డాగ్లో ఒక ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటిదంటే, ఏదైతే మనకు 2 గుంతలు ఉంటాయి, ఫోజాలు ఉంటాయని చెప్పేసి అన్నాం. ఒకటేమో ఒలెక్రాన్ ఫోజా అని, ఇంకోటేమో కొరనాయిడ్ ఫోజా ఉంటుందని చెప్పేసి అన్నాం. ఈ 2 ఫొరామెన్లు ఏంటంటే కుక్కల్లో కలిసిపోయి ఉంటాయి అనమాట. కలిసిపోయి ఉండడం అంటే కనెక్షన్ ఉంటుంది, అంటే వాటి రెండింటి మధ్య కలుపుతూ ఒక రంధ్రం ఉంటుందన్నమాట. ఓకేనా, ఒలెక్రాన్ ఫోజాని మరియు అలాగే ఈ కొరనాయిడ్ ఫోజాని కలుపుతూ ఒక రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం పేరు ఏమంటే సూప్రా ట్రోక్లియర్ ఫొరామెన్ అని చెప్పేసి అంటాం. సూప్రా ట్రోక్లియర్ ఫొరామెన్ అని చెప్పేసి అంటాం. మరి బిట్ ఎట్లా అంటే సూప్రా ట్రోక్లియర్ ఫొరామెన్ అనేటువంటిది ఏ 2 ఫోజాలను కలుపుతూ ఉంటుంది అని చెప్పేసి అడుగుతాడు. లేదంటే ఒలెక్రాన్ ఫోజా మరియు కొరనాయిడ్ ఫోజాను కలిపేటువంటి రంధ్రం ఏంటిది అని చెప్పేసి అడగవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఈ సూప్రా ట్రోక్లియర్ ఫొరామెన్ అనేటువంటి ఏ బోన్లో ఉంటుంది, ఈజీ బిట్, డైరెక్ట్గా హ్యూమరస్ అని చెప్పేసి రాసే అవకాశం ఉంటుంది. దేంట్లో అది కూడా డాగ్లని పైన గుర్తుపెట్టుకోండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది. తర్వాత అలాగే డాగ్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయో హ్యూమరస్ అని తెలుసుకున్నాము. తర్వాత ఏంటంటే ఫౌల్, కోళ్ళల్లో. సో కోళ్ళలో కనుక తీసుకోండి, ఏదైతే హెడ్ అని చెప్పేసి అన్నామో ఈ హెడ్ అనేటువంటిది గుండ్రంగా ఉంటుంది మనకు పశువులు మరియు కుక్కల్లో కనుక తీసుకుంటే. అదే కోళ్ళలో కనుక తీసుకుంటే ఎగ్ లేదా ఓవల్ షేప్లో ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి, అండాకారంలో ఉంటుంది అని చెప్పేసి అంటాం. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ షాఫ్ట్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఏదైతే ట్విస్ట్ అనేటువంటిది తక్కువగా తిరిగి మామూలు నార్మల్గా ఉంటుందేమో పశువులు అని చెప్పేసి అన్నాం, ట్విస్ట్ అనేది బాగా ఎక్కువ తిరిగిందేమో కుక్కలు అని చెప్పేసి అన్నాం. అలాగే కోళ్ళలో కనుక తీసుకుంటే ఈ షాఫ్ట్లో ట్విస్ట్ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఇది మనకు టోటల్గా హ్యూమరస్కి సంబంధించి. సో డైరెక్ట్గా బిట్లు అడిగే అవకాశం ఉంటుంది. దీంట్లో ఒకటి ఏ రకమైన బోన్ అడగవచ్చు, ఏ స్కెల్టన్లో ఉంటుందని చెప్పేసి అడగవచ్చు. లేదంటే ఈ షాఫ్ట్లో మెలిదిరిగిన దాని పర్సెంటేజ్ని బట్టేసి దేంట్లో ఎక్కువ మెలిదిరిగి ఉంటుంది, దేంట్లో తక్కువ మెలిదిరిగి ఉంటుంది అని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత డెల్టాయిడ్ ట్యూబరాసిటీ అనేటువంటి ఎక్కడ ఉండొచ్చు అడగవచ్చు. తర్వాత ప్రాక్సిమల్ ఎండ్లో హెడ్, నెక్ వాటి గురించి కాకుండా ఈ బైసిపిటల్ గ్రూవ్ గురించి అడగవచ్చు, ఏ బోన్లో ఉంటుంది డైరెక్ట్గా. తర్వాత ఈ ఫోవియా క్యాపిటిస్ గురించి అడగవచ్చు. తర్వాత ఈ న్యూట్రియంట్ ఫెరామెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అని చెప్పేసి ఆల్రెడీ. సో డిజిటల్ ఎండ్లో మనకి ఏం కనిపిస్తాయి, కాండైల్స్ అన్నాం, ఒకటేమో లాటరల్, రెండోది మీడియల్. సో అలాగే ఈ డిజిటల్ ఎండ్లో కనుక తీసుకుంటే మనకు 2 ఫోజాలు ఉంటాయి, ఒకటేమో కొరనాయిడ్ ఫోజా అంటాం, రెండోది ఒలెక్రాన్ ఫోజా అని చెప్పేసి అంటాం. అలాగే యాజ్ యూజువల్ ప్రతి బోను కూడా పైన ఒక జాయింట్ కింద ఒక జాయింట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఏ జాయింట్లు ఫామ్ చేస్తారనేవి తెలుసుకోవాలి. యాజ్ యూజువల్ డాగ్స్లో మరియు ఫౌల్స్లో ఏమైనా డిఫరెన్సియేషన్ మనకు కొంచెం సపరేట్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే కనుక అవే మనకు డైరెక్ట్గా బిట్లు పడే అవకాశం ఉంటుంది. ఇది మనకు టోటల్గా బోన్ యొక్క షేప్ కనుక తీసుకుంటే కనుక అలా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది మనకి డైరెక్ట్గా బిట్లు అడిగేటువంటి కొన్ని ఏరియాలో ఇది ఒకటి. ఓకేనా.